ఈ వీడియో డిలీట్ అయ్యేలోపే చూడండి. ఎవరైనా ఈ అంశంపై మాట్లాడినా, సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేసినా వారిపై కేసులు కట్టడం, వారి యూట్యూబ్ని ఎగరగొట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని విన్నాక కూడా చాలా ధైర్యంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, అజ్మేర్ ఫైల్స్ అనే కొన్ని మూవీలు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని మూవీలుగా తీయడం జరిగింది. అయితే వీటిలో అవాస్తవాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మూవీలు బ్లాక్ బాస్టర్ రేంజ్లో హిట్ కొట్టాయి. నిర్మాతలు కోట్ల రూపాయలు సంపాదించేశారు. ఒక మతాన్ని బ్లేమ్ చేయడానికి, ఆ మతస్థులను విలన్లుగా చూపించడానికి ఈ మూవీలు చాలా అద్భుతంగా వారికి ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసేటటువంటి వార్తను వింటున్నాం. అదే ధర్మస్థల సంఘటన. ఇక్కడ కొన్ని వందల హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరిగాయి. ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని ధర్మస్థల ఫైల్స్ అనే మూవీ తీసే దమ్ము, ధైర్యం, నిజాయితీ ఏ డైరెక్టర్కైనా ఉందా అని నేను ఒక సగటు భారతీయుడిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల హత్యలు, అత్యాచారాలు ఏ రేంజ్లో జరిగాయంటే హాలీవుడ్ రేంజ్లో క్రైమ్, సెన్సేషన్, థ్రిల్లర్, డ్రామా ఇవన్నీ కూడా అక్కడ కవర్ అయిపోయాయి. ఈ సంఘటన మూవీ రూపంలో తీస్తే ప్రజలకు సత్యం ఏంటో తెలుస్తుంది. అలాగే సినిమా తీసిన నిర్మాతలకు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అసలు ఏంటి ధర్మస్థల ఫైల్స్ అంటే, కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలి వస్తుంటారు. కానీ ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్య గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఫిర్యాదు దేశాన్ని ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తోంది. ఈ హత్యలు, అత్యాచారాల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్ళుగా ఈ రహస్యం ఎలా దాగి ఉంది? కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఒక యాత్రా క్షేత్రం. ఇక్కడ శ్రీ మంజునాథేశ్వర ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయంలో హిందూ బ్రాహ్మణ పూజారులు పూజలు చేస్తారు. కానీ జైన కమ్యూనిటీకి చెందిన కుటుంబం దీన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు ఈ ఆలయం అడ్మినిస్ట్రేటర్, పరిపాలనా అధికారిగా ఉన్నాడు. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా పేరు ఉంది. కానీ రీసెంట్గా కొన్ని భయంకరమైనటువంటి ఆరోపణలు ఈ ప్రాంతంలో జరిగిన భయంకరమైనటువంటి నేరాలను వెలుగులోకి తెచ్చాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా కానీ ఈ కేసు గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తే వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం, లేదంటే కోర్టు నుంచి వెంటనే స్టే ఆర్డర్ వస్తుంది. 2023లో కోర్టు యొక్క స్టే ఆర్డర్ ప్రకారం ఈ కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకోలేము. ఎందుకంటే గతంలో ఎవరైతే వాళ్ళ యొక్క పేర్లు తీసుకొని వీడియోలు చేశారో వాళ్ళ వీడియోలు డిలీట్ చేయబడ్డాయి. కొంతమందికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఒక యూట్యూబర్ సమీర్ ఎండి ఈ కేసు గురించి ఏఐ జనరేటెడ్ వీడియోస్తో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసినందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేశాడని అతనిపై జూలై 13, 2025 కేసు నమోదైంది. కాబట్టి ఈ కేసులో ఉన్న పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు తీసుకోకుండా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఈ కేసు గురించి మీరు చాలా వినే ఉంటారు. నేను ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2025 జూలైలో మంజునాథ టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో సుమారు 20 ఏళ్లు పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు, శానిటేషన్ వర్కర్ ధర్మస్థల పోలీస్ స్టేషన్లో 1995 నుండి 2014 వరకు నేను బలవంతంగా 100కు పైగా స్త్రీల మృతదేహాలను నేత్రావతి నది సమీప ప్రాంతాల్లో పూడ్చిపెట్టాను. ఇందులో మైనర్లు ఉన్నారు, కొంతమంది బాలికలు స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు, ఇంకొంతమంది మృతదేహాలు లో దుస్తులు కూడా లేకుండా శరీరాలపై లైంగిక దాడులు చేసి కొట్టినట్లు కనిపించాయి. నిందితులు చంపేసి మృతదేహాలను గుర్తుపట్టకుండా చేసి ఇంకా కొన్ని మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసి బట్టలు చింపేసినట్లు కనిపించాయన్నాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతను 2010లో ఒక 12 నుండి 15 ఏళ్ల స్కూల్ బాలిక యూనిఫామ్లో అండర్ గార్మెంట్స్ లేకుండా ఉంది. ఆ శవాన్ని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. ఆ బాలిక శవంపై లైంగిక దాడి గుర్తులు ఉన్నాయి. మరొక సంఘటనలో ఒక మహిళా ముఖంపై యాసిడ్ కాల్చబడి న్యూస్ పేపర్లో చుట్టబడి ఉందని చెప్పాడు. ఈ ఫిర్యాదు జూలై 4, 2025న భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్
211A కింద కేసుగా నమోదు చేయబడింది. ఆ పారిశుద్ధ కార్మికుడు మృతదేహాలను పూడ్చిపెట్టిన వ్యక్తి తాను చెప్పిన విషయాలకు ఎవిడెన్స్ కోసం కొన్ని అస్థిపంజర శేషాలను స్కెలెటల్ రిమైన్స్ తవ్వి వాటిని పోలీసులకు ఇచ్చాడు. అతని ప్రాణానికి హాని ఉంది అని చెప్పడంతో జూలై 10, 2025న విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 కింద అతనికి రక్షణ కల్పించారు. జూలై 11న శానిటేషన్ వర్కర్ బెల్దంగడి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి గతంలో అతను మృతదేహం అవశేషాలకు సంబంధించినటువంటి ఫోటోలను కోర్టులో సబ్మిట్ చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో ఆ హత్యలు చేసిన కొందరి పేర్లు కూడా బయట పెట్టాడు. అయితే అతడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో వారెవరై ఉంటారనే అనుమానం ఇప్పుడు అందరిలో ఉంది. అతని కుటుంబంలో కూడా ఒక బాలికపై దాడి జరగడంతో ఈ వ్యక్తి 2014 డిసెంబర్లో ధర్మస్థల నుండి పారిపోయాడు. గిల్టీగా ఫీల్ అయ్యి మళ్ళీ 2025లో తిరిగి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ చేశాడు. ఈ విషయం ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే, మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం, నీ శరీరాన్ని వీళ్ళలాగే కప్పి పెడతామని అతన్ని బెదిరించారని శానిటేషన్ వర్కర్ చెప్పాడు. ఈ భయంతో ఎవరికి చెప్పలేదన్నాడు. మరో విషయం ఏంటంటే, మృతదేహాలను పాతి పెట్టడానికి నేత్రావతి నది సమీపంలోని ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, అక్కడైతేనే డెడ్ బాడీలు త్వరగా గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోతాయని ఈ పని చేయడానికి ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఆ శానిటేషన్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు. ఈ విధంగా లో ప్రొఫైల్ ఉండడం వల్ల అతడు ఏం చేస్తున్నాడో ఎవరు కూడా గమనించలేకపోయారు. ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణం వాళ్లే విచారణ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విచారణ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం గత 20 ఏళ్లలో ధర్మస్థల మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సుమారు 463 మంది మహిళలు అదృశ్యమైపోయారు. కొంతమంది అసహజంగా చనిపోయారు. చాలా కేసులను పోలీసులు పట్టించుకోలేదు, వాటిపై అధికారికంగా విచారణ చేయలేదు. ఇవి ఆ ఆలయ నిర్వహణలో ఉన్న వ్యక్తులే అధికారం అడ్డు పెట్టుకుని చేశారు అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే స్థానికుల్లో భయంతో మౌనంగా ఉంటున్నారు. ఈ ఆరోపణలను గుర్తించి కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ జూలై 14, 2025న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. గత 20 సంవత్సరాలలో ధర్మస్థల ప్రాంతంలో గల్లంతైన మహిళలు మరియు విద్యార్థులపై వివరణాత్మక నివేదికను కోరింది. అదనంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో 2025 జూలైలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT ఏర్పాటు చేసింది. ఈ కేసును వేగంగా విచారించి నిజాలను వెలికి తీయాలని మనమంతా కోరుకుందాం. ఈ ధర్మస్థలలో అత్యాచారానికి గురైనటువంటి తమ ప్రాణాలు కోల్పోయి న్యాయం జరగని అనేక మంది అమ్మాయిలలో ఇద్దరి గురించి మనం తెలుసుకోవాలి. ఈ కేసు గురించి తెలుసుకుంటే శానిటేషన్ వర్కర్ మృతదేహాలను పూడ్చిపెట్టాను అనే వ్యక్తి చెప్పినటువంటి విషయాలు నిజమా కాదా అనే విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో మొదటి అమ్మాయి అనన్య భట్. 18 సంవత్సరాల వయసు అనన్య భట్ మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతుంది. అనన్య భట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు విహారయాత్రకు వెళ్ళింది. స్నేహితులు షాపింగ్ కోసం వెళ్ళగా అనన్య ఆలయ దర్శనం కోసం అక్కడే ఉండిపోయింది. స్నేహితులు తిరిగి వచ్చి చూస్తే అనన్య కనిపించలేదు. ఆమె స్నేహితురాలు రష్మి అనన్య తల్లి సుజాత భట్కు ఫోన్ చేసి అనన్య కనిపించడం లేదని చెప్పింది. సుజాత భట్ కోల్కతాలో అప్పటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆమె ధర్మస్థలకు చేరుకుంది. కానీ ఆమె కూతురు ఆచూకీ గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. సుజాత బెల్దంగడి పోలీస్ స్టేషన్లో తన కూతురు అదృశ్యం గురించి కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. పోలీసులు సుజాతకు ఆమె కూతురు ఎవరితో అయినా పారిపోయి ఉంటుందని అన్నారు. ఇది విని ఆమె చాలా బాధపడింది. సుజాత ఆలయ ప్రాంగణంలో తన కూతురు గురించి విచారిస్తున్నప్పుడు 4 తెల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు అనన్య గురించి సమాచారం ఉందని చెప్పారు. కానీ వారు ఆమెను కొట్టారు. దాంతో ఆమె తలకు గాయమైంది. ఆమె కోమాలోకి వెళ్ళి బెంగళూరులోని విల్సన్ గార్డెన్లో అగాడి హాస్పిటల్లో చికిత్స పొందింది. ఈ దాడిలో ఆమె
వ్యక్తిగత వస్తువులు, గుర్తింపు పత్రాలు మరియు బ్యాంక్ పాస్బుక్ కూడా కనిపించకుండా పోయాయి. సుజాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారులు మరియు అతని సోదరుని సంప్రదించింది. కానీ వారు ఆమెతో చాలా నీచంగా మాట్లాడి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని చెప్పారు. ధర్మస్థలలోని స్థానికులు సుజాతకు ఆలయ సిబ్బంది అనన్య లాంటి ఒక యువతిని తీసుకెళ్లడం చూశామని చెప్పారు. కానీ ఈ సమాచారం ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. అనన్య భట్ కేసు ధర్మస్థల మాస్ బరియల్ కేసు కారణంగా మళ్లీ దృష్టిలోకి వచ్చింది. స్థానికులు మరియు యాక్టివిస్టులు ఈ కేసు గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. 2025 జూలై 15న సుజాత భట్ బెంగళూరు దక్షిణ కన్నడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ డాక్టర్ అరుణ్ను కలిసి తన కూతురు మిస్సింగ్ గురించి కొత్త కంప్లైంట్ ఇచ్చింది. తన కూతురి శవాన్ని తవ్వి ఆమెకు సరైన అంత్యక్రియలు జరపాలని కోరింది. ఒక హిందూ బ్రాహ్మణురాలిగా సుజాత తన కూతురు అనన్య యొక్క అంత్యక్రియలను హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించలేకపోవడం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తన కంప్లైంట్లో నా కూతురు అస్థికలను కనుగొని ఆమెకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతించండి, నా చివరి రోజులను ప్రశాంతంగా గడపడానికి అనుమతించండి అని రిక్వెస్ట్ చేసుకుంది. సుజాత యొక్క కంప్లైంట్ జూలై 15, 2025 ఆధారంగా ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దక్షిణ కన్నడ ఎస్పీ డాక్టర్ అరుణ్ విచారణ ప్రారంభించబడుతుందని హామీ ఇచ్చారు. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇక రెండవ అమ్మాయి సౌజన్య. ఈ కేసుకు సంబంధించి కొంచెం డీప్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాం. 17 ఏళ్ల సౌజన్య బెల్దంగడి తాలూకా ఉజ్రే అనే ఊరిలో శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. 9 అక్టోబర్ 2012న ఉదయం 7:30 కాలేజ్ కోసం ఇంటి నుండి ఏమి తినకుండా టిఫిన్ తీసుకువెళ్లకుండా బయలుదేరింది. ఎందుకంటే ఆ రోజు అవిధవ నవమి అనేటటువంటి పండుగ రోజు. అందుకే సౌజన్య వాళ్ళ అమ్మకి వంట చేయడం లేట్ అయిపోయింది. ఉజ్రేలోని ఎస్డిఎం కాలేజీలో చదివేటటువంటి సౌజన్య ఆ రోజు కూడా మధ్యాహ్నం 3:45 సమయంలో కాలేజ్ నుండి బస్సులో ఇంటికి బయలుదేరింది. ఆ బస్సులో ఆమె క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ మరియు టీచర్స్ కూడా ఉన్నారు. సౌజన్య సాయంత్రం 4 గంటలకి నేత్రావతి బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆమె తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడి నుండి ఆమె ఇంటికి చేరుకునేసరికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఆ దారిలో ప్రకృతి హాస్పిటల్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ కూడా సౌజన్య అటు నుండి వెళ్తుండగా చూశాడు. దాదాపు 4:15 సమయంలో నేత్రావతి స్నాన్ ఘాట్ దగ్గర ఆమె బంధువు విఠల్ గౌడ్ ఆపోజిట్ డైరెక్షన్లో జీప్లో వస్తున్నాడు. అతను సౌజన్యను చూసి ఆగాడు. ఆమెతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. సౌజన్య బ్రతికి ఉండగా చూడడం ఇదే చివరిసారి. సాయంత్రం 6 గంటల వరకు కూడా సౌజన్య ఇంటికి రాలేదు. ఆమె తల్లి కుస్మావతి బిడ్డకు ఏమైంది అనే ఆందోళనలో పడిపోయింది. వెంటనే ఆమె సౌజన్య తండ్రికి ఈ విషయం చెప్పింది. సౌజన్య యొక్క తండ్రి తన కుటుంబ సభ్యులు, బంధువులకు, సౌజన్య ఫ్రెండ్స్ కి కాంటాక్ట్ అయ్యి తన బిడ్డ ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్ళిందేమో అని అనుకుని అందరికీ ఫోన్ చేసి తెలుసుకున్నాడు. కానీ ఎవరికి కూడా సౌజన్య ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. తన యొక్క స్నేహితులు ఆమె రోజులాగే బస్సు దిగేసి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇలా సాయంత్రం 7 గంటలు అవుతుంది. ఇంకా రాత్రి అవుతుంది. సౌజన్య కనిపించడం లేదని గ్రామంలో పూర్తిగా అందరికీ తెలిసిపోయింది. దాదాపు 300 మంది సౌజన్యను వెతకటానికి ఆమె తండ్రితో పాటు కలిసి బస్ స్టాప్ మొదలుకొని ఇంటికి వెళ్ళే దారి నుండి మొదలుకొని ఊళ్ళో ప్రతి ఒక్క మూలన వెతకడం ప్రారంభించారు. 4 గంటల పాటు వెతికారు, కానీ ఆమె దొరకలేదు. ఇక వాళ్ళు సౌజన్య తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు రాత్రి 11 గంటలకు బెల్తన్గడి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సౌజన్య ఫోటో ఇచ్చి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ముందు కంప్లైంట్ రాయడానికి వెనకాడారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క ఒత్తిడితో ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. కంప్లైంట్ రాసుకొని ఒకవేళ మీ అమ్మాయి రేపటి వరకు ఇంటికి రానట్లయితే అప్పుడే మేము ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామన్నారు. అర్ధరాత్రి అవుతుంది. తీవ్రమైన వర్షం వస్తుంది. అందువల్ల సౌజన్యను వెతకడం అసాధ్యంగా మారిపోయింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి ఉదయం కాగానే మళ్ళీ మనం వెతకడం ప్రారంభిద్దామని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం 10 అక్టోబర్ 2012న ఉదయం సౌజన్య యొక్క తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు మళ్ళీ సౌజన్యను వెతకడం ప్రారంభించారు. 2 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు గ్రామ ప్రజలకు చెట్ల దగ్గర ఒక చెట్టు కింద ఒక అమ్మాయి యొక్క శరీరం దొరుకుతుంది. ఆమె యొక్క చేతులు నీలం రంగులో ఉన్న షాలువాతో చెట్టుకు కట్టబడి ఉంది. శరీరం మీద సగం వరకు బట్టలు చినిగిపోయి ఉన్నాయి. శరీరంపై ప్రతి భాగంపై తీవ్రమైనటువంటి గాయాలు అయి ఉన్నాయి. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె యొక్క ప్రైవేట్ స్పాట్లో మట్టితో నింపడం జరిగింది. ఈ విధంగా దయా దాక్షిణ్యాలు లేకుండా ఆమెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆమె ప్రైవేట్ పార్ట్లో మట్టిని నింపి చెట్టుకు కట్టేసి శవాన్ని పడేసి వెళ్ళిపోయారు. సౌజన్య శవం ఎక్కడైతే లభించిందో గ్రామ ప్రజలు ముందు కూడా వెతకడానికి అక్కడికి వచ్చారు, కానీ అప్పుడు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకలేదు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ పూర్తి రాత్రి తీవ్రమైనటువంటి వర్షం వస్తుంది, కానీ సౌజన్య యొక్క శరీరం తడవలేదు. ఆ స్థలంలో పడి ఉన్నటువంటి బ్యాగ్ మరియు
బుక్స్ కూడా తడవలేదు. దీని ద్వారా చాలా క్లియర్గా సౌజన్య యొక్క హత్య వేరే ఏదో చోట జరిగిందని అర్థమవుతుంది. ఆ తర్వాత శరీరాన్ని ఈ స్థలంలో పడేసి వెళ్ళారు. ఈ యొక్క క్రైమ్ సీన్ సౌజన్య యొక్క ఇంటి నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. వాళ్ళ ఊరి యొక్క అమ్మాయికి ఈ విధంగా అవడంతో ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఆగ్రహం మొదలైపోయింది. అందరికీ ఒకటే కావాలి, అదే న్యాయం. అందరూ ఒకటే కోరుకుంటున్నారు, తప్పు చేసిన వారిని పట్టుకొని వారికి శిక్ష ఏ విధంగా వేయాలంటే, మరోసారి ఈ విధంగా చేయాలంటే వారి వెనుకలో భయం పుట్టాలి. వాళ్ళందరూ ఇదే విధంగా కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో ఒక కొత్త మలుపు వస్తుంది. సౌజన్య శరీరం దొరికినటువంటి ఒక రోజు తర్వాత 11 అక్టోబర్ 2012లో గ్రామం యొక్క 5 వ్యక్తులు ఒక వ్యక్తిని ఘోరంగా కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. అప్పగించి ఇతనే ఆ వ్యక్తి సౌజన్యను రేప్ చేశాడు, సౌజన్యను అత్యాచారం చేసి ఆమెను చంపేశాడని పోలీసులకు అప్పగించారు. అతడే సంతోష్ రావు. సాక్ష్యంగా ఏం చూపించారు అంటే, అతను రాత్రి ధర్మస్థలం యొక్క ఫేమస్ బాహుబలి యొక్క విగ్రహం దగ్గర ఉన్న మెట్లపై ఒక్కడే కూర్చొని ఉన్నాడు. అది క్రైమ్ సీన్ నుండి కొంచెం దూరంలోనే ఉంది. అప్పుడు వాళ్ళు అతన్ని, ఇక్కడ నువ్వు ఒక్కడివే ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు అతను భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాళ్ళు అతను పరిగెత్తి పట్టుకున్నారు, గట్టిగా అతన్ని అడిగారు. అతను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు కూడా ఏమీ ఇన్వెస్టిగేట్ చేయకుండా నిందితుడు దొరికాడు అని చెప్పారు. నిందితుడు దొరికాడు కాబట్టి కేసు క్లోజ్ అవ్వాలి. కానీ ఈ కేసు కనిపించే అంత సింపుల్ కాదు. 12 సంవత్సరాలు గడిచినా కానీ నేటి వరకు కూడా సౌజన్యకు న్యాయం జరగలేదు. అందరికీ కూడా నిందితుడిని 2వ రోజే పట్టుకున్నారు కదా అని అనిపిస్తుంది. అక్కడి ప్రజలు అదే అనుకున్నారు. కానీ పోలీసులు, సిఐడి, సిబిఐ వంటి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ నేటి వరకు ఎవరికి కూడా శిక్ష పడలేదు. ఇది కేవలం ఈ క్రైమ్ కేసు కాదు, వాస్తవ నేరస్తులను దాచే సిస్టమేటిక్ ప్రాసెస్ ఇది. కేవలం సౌజన్య కేసు మాత్రమే కాదు, ధర్మస్థలలో గడిచినటువంటి 2 దశాబ్దాలలో 463కు పైగా నేటి వరకు అన్సాల్వ్డ్ కేసులు ఉన్నాయి. కళ్ళ ముందు సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా పట్టించుకునేటటువంటి వారు లేరు. ఇందులో సౌజన్య లాంటి కేసులు చాలా ఉన్నాయి. కానీ ఇలా జరిగిన ప్రతిసారి వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నమే జరిగింది. సౌజన్య కేసులో అందరూ అనుకున్నట్లు సంతోష్ రావు నేరస్తుడు కాదు. దీని వెనుక చాలా పవర్, అధికారం, డబ్బు పలుకుబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది అర్థం కావాలి అంటే మీకు ముందు సంతోష్ రావు హిస్టరీ కొంచెం తెలియాలి. అయితే ఈ సంతోష్ రావు ఎవరు అంటే, కర్ణాటకలో చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో శృంగేరిలో ఉండేటటువంటి సంతోష్ రావు ఒక మానసిక రోగి. అతను ఈ ఘటన కంటే 6 సంవత్సరాల ముందు నుండే అతనికి ట్రీట్మెంట్ నడుస్తుంది. అతను శృంగేరిలో ఒక హోటల్లో పనిచేసేవాడు. కానీ అతన్ని అందులో నుంచి తీసివేశారు. సంతోష్కి ఉండడానికి ఎక్కడ కూడా లాడ్జ్ ఇంకా ఉండే ఏ ప్లేస్ దొరకలేదు. ఇక గతి లేక అక్కడ ఉన్నటువంటి ఫేమస్ బాహుబలి యొక్క విగ్రహం మెట్ల దగ్గర తన రాత్రి గడుపుతాడు. మంజునాథ టెంపుల్లో ప్రసాదం తిని కడుపు నింపుకుంటాడు. 11 అక్టోబర్ 2012 సాయంత్రం 5 గంటలకి అతను అదే మెట్లపై కూర్చొని ఉన్నాడు. అతన్ని ఆ 5 వ్యక్తులు తీసుకువెళ్లారు. తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఏ విధమైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా అతని అరెస్ట్ చేసేశారు. ప్రజలందరూ నేరస్తుడు దొరికాడు, సౌజన్యకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి తప్పు చేసిన వారిని కాపాడడానికి చాలా పెద్ద గేమ్ ఆడడం జరిగింది. అందులో ప్రజలకు సేవ చేసేవారని పేరుగల పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు తమ యొక్క పవర్ని ఉపయోగించి వాస్తవాలను కప్పిపుచ్చడమే కాకుండా చట్టపరంగా ఏ విధమైనటువంటి ప్లాన్లు వేశారంటే వాళ్ళ పేర్లు కూడా ఉపయోగించకుండా చేసేశారు. సౌజన్య కేసులో సంతోష్ రావు కాకుండా వేరే పెద్ద వ్యక్తులు ఉన్నారనే విషయం అర్థం కావాలి అంటే సౌజన్య పోస్ట్ మార్టం జరిగినటువంటి అవకతవకలు అర్థం చేసుకోవాలి. 10 అక్టోబర్ 2012 రోజే సౌజన్య బాడీని పోస్ట్ మార్టం కోసం బెల్దంగడిలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పంపించడం జరిగింది. అక్కడ ఆమెకు ఆటోప్సీ కండక్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి పోస్ట్ మార్టం అనేది మంచి లైటింగ్లో చేయడం జరుగుతుంది. కానీ ఈ కేసులో పూర్తి పోస్ట్ మార్టం అనేది చాలా తక్కువ లైటింగ్ వెలుగులో చేయడం జరిగింది. అంతేకాదు ఆటోప్సీ యొక్క వీడియోగ్రఫీ కూడా చేయలేదు. సౌజన్య బాడీలోని ప్రతి చోట చాలా తీవ్రమైనటువంటి గాయాలే ఉన్నాయి. ఆమె యొక్క మెడపై 7 ఇంచుల వరకు స్ట్రాంగులేషన్ మార్క్ కూడా ఉంది. సౌజన్య పట్ల అత్యాచారం జరిగిన తర్వాత ఆమె యొక్క కాలేజ్ ఐడి కార్డు యొక్క నైలాన్ తాడుతో మెడని నొక్కి వేయడం జరిగింది.
ఇలాంటి సందర్భంలో బాడీలో ఉన్నటువంటి కడుపు భాగం, కిడ్నీ, లివర్ తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. కానీ సౌజన్య యొక్క కేసులో ఇలా ఏమీ జరగలేదు. పాథలాజికల్ ఎగ్జామినేషన్ కోసం ఆమె యొక్క వెంట్రుకలు, రక్తం, సిమన్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాల్సి ఉండే. ఇది ఈ కేసు కోసం చాలా ముఖ్యమైనది. శాంపిల్స్ తీసింది 10 అక్టోబర్ 2012, కానీ పోలీసుల యొక్క శాంపిల్స్ని 18 అక్టోబర్ 2012 రోజు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసులో ప్రతి గంట కూడా చాలా ముఖ్యమైనది. శాంపిల్స్ని 72 గంటల్లో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాల్సింది, కానీ 8 రోజుల వరకు పోలీసులు ఆ శాంపిల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు. దీనివల్ల ఆ శాంపిల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఏ శాంపిల్స్ ద్వారా అయితే నిజం బయటికి రావాలో ఆ శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్ అసంపూర్ణంగా వచ్చేసాయి. ఎవిడెన్స్ ఉంది, కానీ దానిని తుడిచివేయడానికి, సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్లు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఏ విధంగా ముఖ్యమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగిందో తెలుసుకుందాం. ఈ కేసును యోగేష్ కుమార్ హ్యాండిల్ చేస్తున్నాడు. సౌజన్య యొక్క ప్రైవేట్ పార్ట్లో కొన్ని ఇంచుల వరకు మట్టితో నింపేశారు. ఈ మట్టి సౌజన్య యొక్క బాడీ ఎక్కడ దొరికిందో ఆ ప్రదేశానికి సంబంధించింది. క్రైమ్ సీన్ యొక్క పూర్తి డీటెయిల్ అనేది చాలా ముఖ్యమైనది, కానీ పోలీసులు అక్కడికి డాగ్ స్వాట్స్ని కూడా పిలవలేదు. ఏ విధమైన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలవలేదు. అంతేకాదు క్రైమ్ సీన్ యొక్క ఏ విధమైన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కూడా అక్కడ జరగలేదు. ఈ విధంగా శాంపిల్స్ని, తర్వాత క్రైమ్ సీన్ దగ్గర లభించే ఎవిడెన్స్ని కూడా ఇగ్నోర్ చేయడం జరిగింది. 12 అక్టోబర్ 2012లో సంతోష్ రావు యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అతన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు అతని శరీరం మీద 17 ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. దాన్ని పోలీసులు సౌజన్య తన చేతిగోళ్లతో గీసినటువంటి గాయాలని అన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు సౌజన్య యొక్క వేళ్ళ నెయిల్స్లో సంతోష్ డిఎన్ఏతో మ్యాచ్ అస్సలు అవ్వలేదు. అంతేకాదు సౌజన్య యొక్క ప్రైవేట్ పార్ట్స్, క్రైమ్ సీన్ యొక్క మట్టి సంతోష్ యొక్క బట్టలలో లభించలేదు. ఇంతవరకు సంతోష్ని దోషిగా నిలబెట్టడానికి ఏ విధమైన సాక్ష్యాధారాలు దొరకలేదు. పైగా మెడికల్ రిపోర్ట్లో సంతోష్ రావు ఫిమోసిన్ అనేటటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విధమైన వ్యాధి ఉండే పురుషులకు ఇంటర్ కోర్స్లో చాలా కష్టమవుతుంది, చాలా నొప్పి ఉంటుంది. సంతోష్తో కాన్ఫెషన్ చాలా బలవంతంగా రాయించుకున్నారు. పోలీసులు కావాలని సాక్ష్యాధారాలు లేకుండా పద్ధతి ప్రకారం మాయం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దారిలో ఉండే హాస్పిటల్ సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకోలేదు. అన్నింటికంటే ముఖ్యమైనది సౌజన్య యొక్క బాడీలో 2 తెలియని వ్యక్తుల డిఎన్ఏ దొరికింది. కానీ ఎందుకు ఆ డిఎన్ఏను వాళ్ళతో మ్యాచ్ చేయలేదు? వాళ్ళే సంతోష్ రావును ముందు పట్టుకున్నారు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది పోలీసులు వాస్తవ నేరస్తులను పట్టుకోవడానికి సంతోష్ రావుని బలిమేకను చేశారు. సౌజన్య బాడీ మీద దొరికిన తెలియని డిఎన్ఏ శాంపుల్ సిఐడి ఇన్వెస్టిగేషన్లో వాస్తవ నిందితులు వేరే ఉన్నారు అనే అనుమానం ఏర్పడింది. సౌజన్య కుటుంబ సభ్యులకు సంతోష్ రావును పట్టుకొని పోలీసులకు అప్పగించిన 5గురి మీద అనుమానం ఉంది. అందుకే వాళ్ళందరిపై కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మత పెద్దల ప్రెషర్ వల్ల 5గురికి సమన్లు ఇచ్చింది. అందులో ఒక పెద్ద రాజకీయ నాయకుడి బంధువు కూడా ఉన్నాడు. కానీ అతని పాస్పోర్ట్, వీసా, బ్యాంక్ డీటెయిల్స్లో అతను క్రైమ్ జరిగినప్పుడు అతను ఈ దేశంలోనే లేను అని ప్రూఫ్ చేసుకున్నాడు. మిగిలిన 4గురి స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది. కానీ అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసేశారు. అయితే సౌజన్య కుటుంబం మాత్రం సిఐడి విచారణను కూడా పక్షపాతంతో కూడుకున్నదిగా ఆరోపించింది. వారు ధర్మస్థల ఆలయ పరిపాలనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు నేరస్తులను కాపాడుతున్నారని ఆరోపించారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకు బదిలీ చేయబడింది. సిబిఐ 2014లో సంతోష్ రావును ఏకైక నిందితుడిగా గుర్తించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జైలుకు కూడా పంపడం జరిగింది. అయితే వారు 4గురిని కూడా నిందితులుగా తేల్చాలని పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే కోర్టులో సంతోష్కు సంబంధించినటువంటి లాయర్ అతని వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ని పెట్టి సంతోష్ నిర్దోషి అని ప్రూఫ్ చేయడంతో 6 ఏళ్ల జైలు శిక్ష తర్వాత జూన్ 2023లో బెంగళూరు సెషన్స్ కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఇప్పుడు అతను ఒక ఆశ్రమంలో క్లీనర్గా పనిచేసుకుంటున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి 463 పరిష్కారం కాని కేసులు ఒకే వ్యక్తి వైపు దోషిగా చూపెడుతున్నాయి. అతను ఆలయానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు. సౌజన్య కేసులో ఈ వ్యక్తి యొక్క బంధువే వేరే దేశంలో ఉన్నట్లు చూపి క్లీన్ చిట్ పొందాడు. మిగిలిన 4గురిలో 3 నిందితులు ఈ పెద్ద మనిషి ట్రస్ట్లో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండేవారు. అసలు ఈ ఆలయ పెద్ద మనిషికి ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? పోలీసులు, సిఐడి, సిబిఐ కూడా ఇతన్ని ఏం చేయలేకపోయిందంటే కర్ణాటక ధర్మస్థలలో ఈ పెద్ద మనిషి మరియు అతని కుటుంబ సభ్యులకు పూర్తి
నియంత్రణ ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ధనంతో పాటు పవర్ ఉంది. ఇన్ని డబ్బులు ఎక్కడివి అంటే ఆ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో పెద్ద పెద్ద స్కూల్స్, హాస్పిటల్, కాలేజెస్ కట్టించారు. ఈ పెద్ద మనిషికి డబ్బు, ఇన్ఫ్లుయెన్స్తో పాటు రాజకీయ అండ కూడా ఉంది. అందుకే లెక్క లేదని అపరాధాలు చేసినా కానీ అతను ఎవరు ఏం చేయలేకపోయారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ధర్మస్థలలో 1995 నుండి 2014 వరకు ఆలయ పరిపాలనలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఒక దళిత వ్యక్తి జూన్ 3, 2025న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో అతను 2 దశాబ్దాల పాటు నేత్రావతి నది ఒడ్డున 100కు పైగా శవాలను బలవంతంగా అనేక మంది మహిళలు మరియు మైనర్ బాలికల శవాలను రహస్యంగా పూడ్చిపెట్టించారు అని కంప్లైంట్ చేశాడు. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. మళ్ళీ కేసును పక్కదారి మళ్ళిస్తారా, ఈసారి అయినా న్యాయం జరిగే విధంగా చేస్తారా అనేది ఇప్పుడు మనం చూడాలి. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మన భారత మహిళలు, మన సోదరీమణులు 400 కంటే ఎక్కువ మంది మహిళలను అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసి వారిని ఘోరంగా చంపేసినటువంటి ఒళ్ళు గగుర్లు పొడిచేటటువంటి ఈ సంఘటనను కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది వ్యక్తులు అనునిత్యం కూడా ఒక సామాజిక వర్గంపై విషం చిమ్ముతూ తన యూట్యూబ్ని నడుపుకునేటటువంటి వారు ఇప్పుడు వారు మాత్రం ఇక్కడ ఎలాంటి వాయిస్ రేజ్ చేయడం లేదు. మరి అలాంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఒక మతం వారు ఏదైనా చేస్తే దాన్ని చాలా హైలైట్గా చూపించేస్తారు. మరోవైపు ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు, మౌనంగా ఉంటారు. ఈ విషయం ఎంతవరకు వాస్తవమో మీరే చెప్పండి. ధర్మస్థల ఫైల్స్ అనేటటువంటి వీడియో చేసేటువంటి ధైర్యం మీ వద్ద ఉందా? నిష్పక్షపాతంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే అక్కడ అన్యాయం, అఘాయిత్యం జరిగింది. మన భారత సోదరీమణులపై, అదే మన ఇంట్లో, మన బంధువులలో, మన సొంత వారికి ఇలాంటి అన్యాయం జరిగితే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. కాబట్టి కులాలకు, మతాలకు, పలుకుబడికి అతీతంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరిగి నిజమైన దోషులను చట్టం ముందు తీసుకొచ్చేసి కఠినాతి కఠినంగా వారికి శిక్ష పడాలని మనమంతా కోరుకుందాం. జై హింద్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినా కొన్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బినా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.